బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఎస్సీ వర్గీకరణకు చట్టం చేయడాన్ని హర్షిస్తూ మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ బీసీలను ఏ రోజు పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీలు బడ్జెట్ను విమర్శించడం తగదని చిత్తరంజన్ దాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆనంద్ కుమార్, హరిదాసు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో అందరూ ఎక్స్పర్ట్తో విచారించి మరి మాదిగలకు కానీ వాళ్ళకి కానీ ఇంకా వర్గాల నుండి చాలా ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, అవన్నిటి కూడా న్యాయం జరిగినట్టుగా చేసినటువంటి మరి రేవంత్ రెడ్డి గారిని మనం ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. అయితే ఈ వర్గీకరణ ఇలాంటి బిల్లులు దేశంలో ఎక్కడ పెట్టలేదు. ఈ చట్టాలు అప్పుడు కూడా ఉన్నాయి. కేసీఆర్ గారు పెట్టినరా ఉన్నది తీసేసారు. కేసీఆర్ గారు మీరు చేయొచ్చు. స్టేట్స్ కు ఒక అధికారం ఉంది. ఏ స్టేట్స్ ఆ స్టేట్స్ ఆ యొక్క పాపులేషన్ బట్టి మీరు రిజర్వేషన్ చేసుకోవచ్చు, బిల్ పాస్ చేస్తారు. ఏమైనా చేసేయాలన్నా ఎప్పుడు ఎవరు చేయలేదు. దాన్ని తప్పనిసరిగా కేంద్రం ఆమోదిస్తారు మీరు చేస్తే. ఎందుకంటే ఇక్కడ యునానిమస్ రిజర్వేషన్ అందరూ పాస్ చేస్తారు. అన్ని పార్టీలు దీన్ని సపోర్ట్ చేస్తే చాలా సంతోషం. కానీ ఇవాళ మీరు చేసినటువంటి పని ఈ దేశం లేదు. రేవంత్ రెడ్డి గారు రోజు మారలేదు. ఏ ముఖ్యమంత్రి ఇంత చేయలేదు, ఇంత పెద్ద ఎత్తున ఎవరు చేయలేదు. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా మేము ఎప్పుడు కూడా బీసీసీ చైర్మన్ ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ మేము బహిరంగ సభల్లో కానీ నేను పార్టీ మీటింగ్లో కానీ మీరు ఈ విధమైనటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ఇందిరాగాంధీ యొక్క పాలసీని మీరు ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఇందిరాగాంధీ గారి పాలసీని ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు మరి అధికారానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఏర్పడ్డదన్న విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. ఒక సీనియర్ లీడర్గా నేను అనేక సార్లు పిసిసి మీటింగ్లో చెప్పాను. మరి రాహుల్ గాంధీ గారు ఏఐసిసి రాహుల్ గాంధీ గారు ఆల్ ఇండియా ఓబీసీ మీటింగ్ కూడా నేను మాట్లాడాను. అన్ని ప్రతిసారి కూడా చెప్పాను. మరి ఈ రోజు మరి రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు.